హలో అందరికీ, ఐ హోప్ యు ఆర్ హ్యాపీ అండ్ హెల్తీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ పప్పుచారు. మంచిగా మరుగుతుంది. టుడేస్ రెసిపీ ఈజ్ సింపుల్ అండ్ ఈజీ, మునక్కాడల పప్పుచారు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఏం చేయాలంటే, ఫస్ట్ చింతపండు పులుసు చేసుకోవడానికి చింతపండు నానబెట్టేసుకొని కందిపప్పు కూడా నానబెట్టిన ఒక 30 minutes నానబెడతాను ఉడకబెట్టే ముందు. సో తర్వాత ఇంకా ఇది పప్పు ఉడికే లోపల అన్ని కూరగాయలు అన్నీ కట్ చేసి రెడీ పెట్టేసుకుంటే చాలా క్విక్గా అయిపోతుంది. సో మునక్కాడలు, సొరకాయ, కొత్తిమీర, ఆనియన్, కరివేపాకు అండ్ గ్రీన్ చిల్లీస్. ఇది మొత్తము కారం అనేది గ్రీన్ చిల్లీస్ తోటే, కారప్పొడి ఏం యాడ్ చేయను దీనికి. సో చింతపండు పులుసు చేసి పెట్టుకున్నాను, పప్పు కూడా ఉడికింది, పక్కకు పెట్టేశాను. సో లెట్స్ స్టార్ట్. సో జీలకర్ర ఉన్ను వెల్లుల్లి దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా గిన్నె రెడీ. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఏముంటుందండి, ఈజీ పీజీ రెసిపీ అండ్ దిస్ ఈస్ ద కంఫర్ట్ ఫుడ్. ఎన్ని రకాల వెరైటీస్ చేసుకున్నా కూడా లాస్ట్కి మళ్ళీ వేడన్నంలో పప్పుచారు వేసుకొని తింటేనే చాలా 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 ప్రశాంతంగా హ్యాపీగా ఉంటుంది. సో నెయ్యి కూడా యాడ్ చేసా. ఆయిల్ యాడ్ చేసి నాకు పప్పుచారు పోపులో ఒక 1-2 spoons నెయ్యి వేసుకోవడం చాలా ఇష్టం, టేస్టీ కూడా ఉంటుంది. సో ఆవాలు యాడ్ చేసేసి జీలకర్ర కూడా కొంచెం యాడ్ చేసి, ప్లస్ మనం జీలకర్ర ఉన్న వెల్లుల్లి దంచి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇది పప్పు ఉడికేటప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆర్ ఇలా పోపులో కూడా వేసుకోవచ్చు. అండ్ నా కొంచెం వేడవ్వగానే దెన్ వి విల్ యాడ్ చిల్లీస్. ఇది పప్పుచారు ఏంటంటే మొత్తము ఎల్లోయిష్ గ్రీన్ కలర్లోనే ఉంటుంది. ఇందులో కారపొడి కానీ సాంబార్ పొడి కానీ నేను యాడ్ చేయను, ఒట్టి చిల్లీస్ తోటే కారము. సో కరివేపాకు వేసేసుకున్నాను. అండ్ చాలా 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 కొత్తిమీర యాడ్ చేసుకోండి, దాంతో పప్పుచారు ఫ్లేవరే సూపర్ ఉంటుంది. సో కొత్తిమీర యాడ్ చేసేద్దాము, పెద్ద పెద్దగా కట్ చేసుకొని. చాప్డ్ ఏం అవసరం లేదు, చాలా టేస్టీ వస్తుంది అనమాట దీంతో. ఇది ఏంటంటే ఇంట్లో అందరం తింటాము ఇడ్లీస్తో, పప్పుచారుతో, ప్లస్ అన్నము అండ్ ఆమ్లెట్ వేసేసుకుంటే ఇట్స్ లైక్ సో కంఫర్ట్ ఫుడ్. ఆష్నాకి ఈ టైప్ చేస్తే చాలా ఇష్టము, మునక్కాడలు దాని ఫేవరెట్ యాక్చువల్లీ. సో ఐ డూ దిస్ యాజ్ వెల్ యాజ్ సాంబార్ మేదాకి చాలా ఇష్టం. సాంబార్ ఏంటంటే కారప్పొడి వేసి, సాంబార్ పొడి వేసి, ఇంకా డిఫరెంట్ వెజిటేబుల్స్ వేస్తాను, క్యారెట్స్, బెండకాయలు, వంకాయలు, అలా దానికి అలా ఇష్టం అనమాట. సో ఇది ఒక వెరైటీ, సొరకాయ ముక్కలు ఉన్న మునక్కాడలతో. ఇది కూడా అంటే లైక్ వెజ్జీస్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, కందిపప్పు. అండ్ మంచి ఒక బౌల్లో జస్ట్ లెంటిల్ సూప్ లాగా తాగేసినా కూడా మంచి న్యూట్రిషన్ అన్నమాట. ఇంకా రైస్కి కొంచెం మనం కామన్గా పెట్టుకొని తింటాం, కానీ బ్రౌన్ రైస్ అయినా కూడా మంచిగా కన్జ్యూమ్ చేస్తాము. నేను మాత్రం వైట్ రైస్ అండ్ కిన్వా చేస్తాను ఈరోజు, ప్లస్ ఇడ్లీస్కి చేస్తాను. సో సాల్ట్ యాడ్ చేసి కొంచెం ఒక 2 minutes లిడ్ పెట్టేసుకొని కుక్ చేసుకోవడమే. ఇంకా లుక్ ఎట్ దాట్, కొంచెం ఫ్రై అవ్వగానే లిడ్ పెట్టేస్తాను. ఈ లిడ్ వచ్చేసి చాలా హెవీగా ఉంటుందండి, ఒక 2.5 LBs ఉంటుంది. మనం బిర్యానీకి దమ్ పెట్టినట్టు కుక్ అవుతుంది అనమాట, చాలా క్విక్గా. సో మనకి వేడి అనేదే బయటకి పోదు. సో చాలా బాగా ఫాస్ట్గా కుక్ అవుతుంది. సో చింతపండు పులుసు పోసేస్తున్నాను. చింతపండు పులుసు వేసేసి ఇంకొంచెం సేపు 2 minutes కుక్ చేసుకున్నాక తొందరనే మరిగిపోతుంది. ఐ టోల్డ్ యూ రైట్, ద లిడ్ ఈస్ వెరీ హెవీ అండ్ చాలా ఫాస్ట్గా అవుతుంది అనమాట. ఇంకా మమ్మీ చెప్పింది ఇలా ఉల్లిగడ్డ మధ్యలో యాడ్ చేసుకుంటే కూడా టేస్టీ ఉంటుందని. కొన్ని పోపులో వేస్తాను, కొన్ని పులుసు మరిగేటప్పుడు కూడా వేస్తాను అనమాట. ఇంక ఈ టైంలో మునక్కాడలు యాడ్ చేసేసుకొని కొంచెం ఒక 2-3 minutes కుక్ చేసుకున్నాక పప్పు యాడ్ చేసుకోవడమే. ఇంక ఇప్పుడు కొంచెం కన్సిస్టెన్సీ కోసం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ నౌ లెట్స్ పుట్ ద లిడ్ అండ్ కుక్ ఇట్ ఫర్ 5 more minutes. పప్పుచారు మరుగుతుంటే అసలు ఇల్లంతా వాసన, ఈవెన్ బయటకి కూడా వెళ్తుంది అన్నమాట. ఎవరైనా వాకింగ్ చేసే వాళ్ళు అడుగుతారు, అబ్బా మీ ఇంట్లో నుండి చాలా మంచి స్మెల్ వస్తుంది అని. సో అలా ఉండాలి అసలు పప్పుచారు కానీ సాంబార్ కానీ చేస్తే. అసలు ఇండియాలో ఉన్నప్పుడు అమ్మమ్మలు నానమ్మలు చేసిన పప్పుచారు అయితే గుర్తు చేసుకొని తింటాము. అప్పుడు రిసోర్సెస్ తక్కువ, ప్రెషర్ కుక్కర్లు లేవు, కానీ వాళ్ళు ఎంత ప్రేమంతా మనసంతా పెట్టేసి
సూపర్గా చేసేవాళ్ళు. ఎంత టేస్టీగా ఉండేదో అసలు. ఆ పప్పుచారులో టేస్ట్ ఇంకా గుర్తుంటుంది అనమాట మనకి. బట్ ఇప్పటికీ మనము ప్రాపర్గా డిస్ట్రాక్ట్ అవ్వకుండా మంచిగా మనసు పెట్టి మైండ్ఫుల్ కుకింగ్ చేస్తే ఇవి కూడా చాలా బాగా కుదురుతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. బేసిక్గా ఇట్స్ ఆల్మోస్ట్ రెడీ. పప్పు కూడా యాడ్ చేశాను. ఇంకొక 5 minutes మరిగిందంటే ఆల్ సెట్. లుక్ ఎట్ దాట్, ఇజంట్ ఇట్ యమ్మీ? ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. అండ్ ఆ ఉల్లిపాయలు అయితే చాలా టేస్టీ ఉంటుంది. అండ్ మునక్కాడలు కూడా బాగుంటాయి టేస్ట్ ఇందులో చింతపండు పులుసులో మరిగితే. సో బెల్లం ఈజ్ ఆప్షనల్ అండి. మా ఇంట్లో పిల్లలకి తీయగా ఇష్టం కాబట్టి బెల్లం వేస్తున్నాను. మీకు స్పైసీగా కావాలంటే అది స్కిప్ చేసేసుకోండి. ఇట్స్ ఆప్షనల్. సో ఇట్స్ ఆల్ రెడీ. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ subscribe to my channel and support me. See you in next video. Bye.